హల్లెలూయా. ఉన్నారండి అందరూ ఇక్కడే? అందరూ ఇక్కడే ఉన్నారా? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. యేసు ప్రభు వారు बहुत बहुत अच्छा है. ऐसा नो మరి మీరు చెప్పట్లే హిందీలో బహుత్ మంచి వాడు అనే దానికి ఏమంటారు? బహుత్ అచ్చా హై, బహుత్ అచ్చా హై. ప్రైజ్ లార్డ్. ఆయన బహుత్ అచ్చా కాబట్టి మనం ఇక్కడ కూర్చున్నాం. ఈరోజు మనం ఇక్కడ రావడానికి గల ముఖ్య కారణం ఏంటంటే రాజన్న గారి యొక్క వారి యొక్క తల్లి గారి యొక్క జ్ఞాపకార్థం. మరి ఆమె లోకయాత్రను ముగించుకున్న అనేక సంవత్సరాలు అయినప్పటికీ కూడా తల్లిగారిని జ్ఞాపకం చేసుకోవడానికి కారణం ఏంటంటే ఆమె పెరిగిన ఆమె ఎదిగిన భక్తి. ఆమె చెప్తున్నాను. తర్వాత వాళ్ళని భక్తిలో పెంచింది. ఆ తర్వాత వాళ్ళు వాళ్ళ పిల్లల్ని పెంచుతా ఉన్నారు. వాళ్ళు మనవల్ని మనవరాలని పెంచుతున్నారు. నిజంగా ఆశీర్వాదం. ఒక వ్యక్తి దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తే ఆ వ్యక్తి ఎలా ఉంటాడని, వాళ్ళ కుటుంబం ఎలా ఉంటుందని చెప్పేసి కీర్తన రాయబడుతుంది. నీ పిల్లలు నీవు చూచెదు అని ఉంటుంది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి లేఖన భాగం నుంచి యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనం 26వ వచనాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయేను బ్రతుకును. చాలా దగ్గర ఏమంటాడు యేసయ్య? అందుకు యేసు. మీ పక్కన వాళ్ళని చూసి ఒక మాట చెప్పండి. చాలా అద్భుతంగా ఉంది కదా. బైబిల్లో రాయబడిన ప్రతి మాట అద్భుతమే. ఆమె చెప్తారేమంటున్నా? అంతేనా? ఆమెనా? బైబిల్లో రాయబడిన ప్రతి మాట మాట్లాడాలా? అద్భుతం. బైబిల్లో రాయబడిన ప్రతి మాట అద్భుతం. కానీ బైబిల్లో రాయబడిన అన్ని పదాలు పరిశుద్ధ పదాలు కాదు. ఏమంటారు? బైబిల్లో రాయబడిన అన్ని పదాలు పరిశుద్ధమైనటువంటి పదాలు కాదు. అవునంటారు కదంటారు. ఏమో మళ్ళీ ఇంటికి వెళ్ళి మీరు చర్చ చేయండి. ఏడు చర్చ చేసిన తొందరగా మీరు చెప్పరు. కానీ ఇప్పుడు బైబిల్ గ్రంథంలో నువ్వు శపించబడతావు అని చెప్పబడింది కదా, అది పరిశుద్ధమైన మాట. ఏమంటే నేను అడుగుతున్నాడు. అవునా? నువ్వు నాశనం అయిపోతావు అని చెప్పబడింది, అది పరిశుద్ధమైన మాట అన్నారా? అండి, అది పరిశుద్ధమైన మాట. అయితే పరిశుద్ధ గ్రంథంలో ఎందుకు వాటిని దేవుడు లెక్కించాడు? ఈరోజు మనము కొంతమంది కొన్ని జ్ఞాపకాలు తెచ్చుకుంటా ఉంటాం. కొంతమంది కొన్ని జ్ఞాపకాలు వస్తూ ఉంటాయి. కానీ యేసు ప్రభు వారు ఇక్కడ చెప్తున్నటువంటి మాట చాలా అద్భుతకరంగా. ఏమన్నాడంటే, ఒకసారి చదవండి సిస్టర్. అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే. చాలండి, నేనే. ఏమన్నాడు? గట్టిగా చెప్తున్నాడు. నేను తప్ప ఎవరు లేరు. హిందీలో చదవండి సిస్టర్. యేసునే ఉస్నే కహా. నేను హిందీ నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నా. యేసునే ఉస్నే కహా, ఉస్సే కహా పునరుత్థాన్ మై హూ. ప్రైజ్ లార్డ్. ఆహా, ఎంత బాగుందో. రైల్వే స్టేషన్లో రైలు వెళ్తున్నప్పుడు ఆ పదాలు ఏంటంటే, ఇల్లేందురా సోది మాట్లాడతారు, మన తెలుగులో చెప్తే ఇలేదానికి ఎంత హింసొప్పుగా ఉండదు అనుకునేవాడిని. ఈడకు వచ్చినా తెలిసింది హిందీలో బైబిల్ చదువుతున్నప్పుడు కూడా చాలా చక్కగా ఉందని. ఆమె చెప్తారేమో. ఒక్కొక్కళ్ళ భాష ఒక్కొక్కరికి మాధుర్యం. మనందరికి తెలుగు అర్థమైంది, తెలుగు మాట్లాడతాం కాబట్టి మనకి తెలుగు భాష అంటే ముద్దు. తెలుగును మనం ప్రేమిస్తాం. తెలుగు భాషలో ఏడున్నా కానీ వెంటనే పోయి ఒక్క మాట మాట్లాడితే చాలు. మనోళ్ళు ఎక్కువ ఎత్తుకుంటాం. వాళ్ళ కొత్త, వాళ్ళ పాత, వాళ్ళు తెలుసా, వాళ్ళు తెలియదా, అవన్నీ పక్కన పెడతాం.
రాష్ట్రంలో ఇప్పుడు రాణి గారు వాళ్ళ కుమార్తె వెళ్ళారు, ఢిల్లీకి పోయినారు. ఢిల్లీనమ్మా, అక్కడ పొరపాటుగా ఎవరైనా ఒకళ్ళు ఆమె పనిచేసే దగ్గర ఆమెతో పాటు పనిచేసిన వాళ్ళు పొరపాటున ఒక తెలుగు మాట ఫోన్లో, ఏమ్మా మేమందరూ ఇక్కడ బాగున్నాము అంటే చాలు నెక్స్ట్ అడిగి నిలబడి నేను కూడా తెలుగే. ఎందుకు చెప్పండి, చెప్పాలి మీరు. మన భాష, మన రక్తం కాదు అక్కడ. ఏంటి మన భాష. ఇంక తర్వాత వారి మధ్యలో బంధం పెరిగిపోతుంది. యేసు ప్రభు వారు అంటున్నాడు మనం చేసి, నేను హిందీ గురించి చెప్తాను. హిందీ వచ్చిన తర్వాత ఎక్కువగా ఇష్టపడుతున్నాను. హిందీ నేర్చుకోలేదు. నేర్చుకోండి సార్ అనే వాళ్ళు ఒక ఆమె చెప్పండి. ఆమె ఏమి చెప్తామంటే ఒకరోజు హిందీలో ప్రసంగం చేస్తా. మొత్తం చేయబోయిన 2 పదాలను చెప్తా. ఈరోజు చేసినట్టుగా అక్కడ కొన్ని పదాలు చెప్తా. దేవుని స్తోత్రం కలుగును గాక. అప్పుడు మాత్రం మీరు ఎవరు తిట్టుకోకూడదు, ఎవరు మనసులో బాధపడకూడదు. ఆయనకు వచ్చింది, ఆయన మాట్లాడుతున్నాడు అనుకొని సంతోషంగా ఆయన తీసుకొని ఆనందంగా వెళ్ళండి. అన్నీ కాదు, కొన్ని పదాలు. యేసు ప్రభువు అంటున్నాడు, నేనే జీవము, నా యందు విశ్వాసం ఉంచువాడు, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను. ఇప్పుడు తల్లిగారు పేరేం పేరయ్యా? శాంతమ్మ. శాంతమ్మ గారు చనిపోయి అనేకమైన సంవత్సరాలు అవుతా ఉంది. కానీ ఆమె చనిపోయేటప్పుడు ఎవరి యందు విశ్వాసం ఉంచి చనిపోయింది? ఆమె సంపాదించుకున్నటువంటి ఉద్యోగం యందు విశ్వాసం ఉంచి కాదు, ఆమె సంపాదించుకున్నటువంటి కొడుకుల యందు విశ్వాసం ఉంచి కాదు, లేకంటే ఆమెకు కలిగినటువంటి పేరు పత్రికలను బట్టి కాదు, కానీ ఆమె ఎవరి యందు విశ్వాసం ఉంచిందంటే ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచింది. ఆమె ఒకసారి చెప్పడం కొడతలేమో అనుకున్నాను. ఆమె గురించి ప్రభు చెప్పినటువంటి మాట, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎవడో, నా యందు విశ్వాసం ఉంచేవారు ఎవరైనప్పటికీ కూడా వారు సరిపోయినా. ఆల్మోస్ట్ ఇప్పటికి ఆమె గారు చనిపోయి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 25 సంవత్సరాలు. 25 years. 20? కొద్ది గట్టిగా చెప్పాలండి, నాకు చెవుడు ఉంది. 20 సంవత్సరాలు అవుతా ఉంది. అయినా కానీ ఆమె సంవత్సరం జ్ఞాపకార్థం చేసుకొని ఆమె ఎంతో ప్రార్థన చేసి ఉండొచ్చండి. నిజంగా చెప్తున్నాను, ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యులు ఇక్కడ కూర్చున్నారంటే నిజంగా ఇక్కడ ఉన్నటువంటి యవన బిడ్డలకి, ఒకవేళ తల్లుగా ఉన్నటువంటి వారికి మన మాట చెప్తున్నా, మీ భక్తి మీ పిల్లలు పెంచుతుంది. ఆమె చెప్తారా? మీరు కొంచెం ఇక్కడే ఉండాలి, అక్కడెక్కడ వెళ్ళకూడదు. వాక్యం చెప్తున్నప్పుడు ఈ ఆలోచనలు, ఈ తలములు, ఈ ఊహలు అన్ని కొద్ది సమయం, చాలా తొందరగా ముగిస్తాయి ఈరోజు వాక్యం. మీరు అనుకున్నారు ఇంత తొందరగా వాక్యం అయిపోయిందని అనుకోవాలా? అంత స్వీట్ అండ్ సాల్ట్ పంపించేస్తారు. ప్రైజ్ లార్డ్. ఆ తర్వాత మీరు మాట్లాడమన్నా కానీ మాట్లాడేదానికి నాకు సమయం ఉంటుంది, ఏమైపోయింది. కాబట్టి ఏం చేయాలా? మీరు మీ మనసుని, మీ తలంపుల్ని అటు ఇటు తిప్పడానికి ప్రయత్నం చేయకండి. వాడు ఒకడు వస్తాడు, వాడు పెద్ద డేంజర్ గడు. వాడు వచ్చాడంటేనే వాడి ఆలోచన మనం తిప్పేయటమే. కాబట్టి వాడికి అవకాశం కల్పించొద్దండి. ఆమేన్. మీరు భక్తిలో పెరుగుతున్న విధానాన్ని బట్టి, మీ భక్తి విధానం రేపు దినాన మీ పిల్లలని, లేకంటే మీ పిల్లల తర్వాత పిల్లల్ని ఆశీర్వాదకరంగా మార్చేది ఏంటయ్యా అంటే మీ భక్తి. నీ భక్తే నీ కుటుంబాన్ని కట్టేది, నీ భక్తి. నీ భర్త జీవితాన్ని కట్టేది నీ భక్తి. నీ పిల్లల భవిష్యత్తుని కట్టేది నీ భక్తి. నీ భక్తి నిన్ను ఈ లోకంలోనే కాదు, పరలోకంలో దేవుని దగ్గర తీసుకెళ్తుంది. హల్లెలూయా. చెప్పాలి. ఇలాంటి సమయంలో అల్లే చెప్పొచ్చు, ఆమె చెప్పొచ్చు, ఒకసారి చెప్పలు కూడా కొట్టొచ్చు. మనల్ని దేవుడి దగ్గర తీసుకుపోయి ఈ లోకంలో ఏమి తీసుకెళ్ళవు. మనం తగ్గించుకున్నటువంటి బంగారం, మనకు వచ్చినటువంటి పట్టాలు, మనకు వచ్చినటువంటి బిరుదులు, ఇవన్నీ మనం పరలోకాన్ని తీసుకెళ్ళవు. ఈ భూలోకంలో వరకే నాకు ఈ పేరుంది, నాకు ఈ గొప్ప ఉందని ఇక్కడ చెప్పేంత వరకే ఎనఫ్. కానీ అక్కడికి వెళ్ళాలంటే భక్తి. యేసు క్రీస్తునందు ఆ తల్లి గారు, శాంతమ్మ గారు విశ్వాసం ఉంచారు కాబట్టి, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుంది కాబట్టి, ప్రభువుని గోజాడింది కాబట్టి, ఈ రోజు వారి కుటుంబం అంతా కూడా దేవుని మందిరంలో ఉన్నారు. ఆమేన్. ఉన్నారా?
మీ కుమార్తె ఒక కుమార్తె సేవకురాలే అయింది. ఎంతో గొప్ప సంతోషం అండి. ఏమయ్యారు? ఒక కుమార్తె దేవుడు ఒక సేవకుడికి ఇచ్చి పెళ్లి చేసినాడు. అందరితో ఆమె పరిచయం, ఆమె చేసిపోయినటువంటి సేవ అక్కడితో ఆగలా. ఒక సేవకుడిని ఇంటికి తెచ్చింది. ఇప్పుడు ఆ సేవకుడు అనేక ప్రాంతాల్లో దేవుని యొక్క విత్తనాలు విత్తుతున్నాడు. కారణం ఏంటి? శాంతమ్మ గారి యొక్క ప్రార్థన. హల్లెలూయా. ఆమె దేవుని సన్నిధిలో కూర్చొని మోకరించి, ప్రభువా నా కుటుంబాన్ని, నా కుమారుడిని, లేకంటే నా కోడలిని, వారికి కలుగుతున్నటువంటి పిల్లలని, ప్రభువా మనవరాలని నువ్వు ఆశీర్వదించు ప్రభువా, నిశ్చితమని నీ సేవలో వాడుకోమని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసే ఉంటుంది. నిశ్చయంగా ఆ ప్రార్థన అక్కడిని సేవకుడిగా తెచ్చింది. చక్కటి కొడతారు. నేను అడిగి పెట్టించుకోవచ్చు అట్టండి చక్కట్లు కట్టండి. ఒక ఆయన పాడుపడాడుగా, ఒక ఆయన పాడుపడాడు. ఆయన పేరు వదిలేదు. ఆయన పేరు మీ అందరూ తెలుసు. కిరణ్ గారు వాళ్ళ కుమారుడు, లేకంటే రాజేశ్వర వాళ్ళ కుమారుడు వస్తే చెప్తాడు. ఆయన చెప్తాడు బాగా. మాట్లాడితే మీరు చెప్పడం కట్టిన అంటారు. ఇప్పుడు ఈ మాట నీ హృదయంలోకి వచ్చిన వెంటనే నీకు తెలియకుండా నీ చేతులు రెండు కొట్టాలి, ఉత్సాహంగా ఉండాలి. ప్రభు బిడ్డలు మనం అప్పుడు మనకెన్నో మన పనికి వెళ్ళిన దగ్గర బాధలు ఉంటాయి, కష్టం ఉంటుంది, శ్రమ ఉంటుంది, ఇబ్బంది ఉంటుంది, అవన్నీ ఉంటాయి. అవన్నీ మనసులో పెట్టుకుని అలాగే ప్రభు దగ్గర ఆమె చేసే దగ్గర సంతోషంగా ఉండాలి. అప్పుడు నీకు బాధ ఉంది కాదంటలా, నీ కష్టం ఉంది కాదనట్లా, నువ్వు పనిచేసే దగ్గర నీ యజమానుడే నీ యొక్క వాడని నీ తిట్టుండొచ్చు, రైట్? అందుకని ఆ బాధను యేసు ప్రభు దగ్గర చూపించడం లేదుగా. ఏమంటారండి? అంటే ఇప్పుడు మనం ఏడ్చుకుంటూ పోతే ప్రభు కడిగిరుతాడే. మనం లాలేట చెప్పండి. మనం దుఃఖంతో పోయినాం అనుకో, ఇప్పుడు మనం యేసు ప్రభు నామ నిమిత్తం నిద్ర పడే సౌకర్యం కలిగేది. అట్లా కాకుండా మనం ఎవరు, మన అధికారులు, మన కింద ఉన్న వాళ్ళు, మన పైన ఉన్న వాళ్ళు ఎవరనేదని చెప్పేసి మనం ఈ ఇంట్లో పోతే ప్రభు తొందరగా కనిపిస్తాడు ఏమని మనకు కొంతమంది అట్లా మాట్లాడేవారు కాదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సంగమా నిజంగా శాంతం గారిని బట్టి నేను వందనాలు చెబుతాను. ఇక్కడ కూర్చున్న మీకు కూడా చెప్పే విషయం ఏంటంటే, మీ భక్తి మీ పిల్లలకు ఆశీర్వాదకరంగా ఉండనివ్వండి. ఆమేన్. భక్తి చేస్తున్నావు, అది నీతో ఆగిపోకూడదు, నీ కుమారుడికి రావాలి. ఇప్పుడు ఏమంటారు శాంతం గారు కుమారు పేరు రాజన్న గారు, ఆమె ప్రార్థన చేసింది, తన కొడుకు కోసం ప్రార్థన చేసింది. ప్రభు నా కొడుకు ఒక మంచి భార్య రావాలి ప్రభు అని ప్రార్థన చేసింది. గుణవత్తైనటువంటి భార్యని ఒకరు పెళ్లి చేసుకున్నప్పుడు అలా ఉండకపోవచ్చేమో, కానీ మారుతున్నప్పుడు చూస్తున్నప్పుడు అత్తగలిగినటువంటి కోడలుగా ఉందేమో. కొన్ని సందర్భాల్లో కోపాలు, కొన్ని సందర్భాలు తిప్పుకొని కొట్టాడు. కానీ ఇప్పుడు వాళ్ళిద్దరు ఎలా ఉన్నాడు? వాళ్ళ ఇంటికి సాక్ష్యం చెప్తుంటే నా కళ్ళ నీళ్ళు వచ్చినాయి. ఎంత ఉంటుంది ఇప్పుడు వాళ్ళిద్దరి వయసు? ఎంత ఉంటుందమ్మా మీ ఇద్దరికి వయసు? తల్లిగారు ఎంత వయసు ఉంటుంది మీకండి? అయ్యగారికి 72, 60 సంవత్సరాల వయసులో ఆ ప్రేమ చూడండి, ప్రేమ. అయ్యో ఆయనకి ఏమైపోతుందో అని కంగారు ఆలోచిస్తారండి. ప్రేమ యేసు ప్రభులో ఉన్నాడు కాబట్టి, యేసు ప్రభులో ఉంది కాబట్టి ఆ ప్రేమను బట్టి ప్రేమిస్తున్నారు. లేకపోతే ఇప్పుడు 40 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 15 సంవత్సరాలు పెళ్ళి అయిన సంవత్సరం కాకముందులే ఏంది నువ్వు నాకు చూపించేది ప్రేమ ఓబో అని ఏమేమి మాట్లాడే వాళ్ళు ఉన్నారు కదండి, ఉన్నారు లేదా? ఏంటో మీరందరూ ఇతిహాసం కోపంగా చదువుతున్నారు, భయంగా ఉన్నారు, కోపంగా చదువుతున్నారు. అదే ఇది చాలు తొందరగా ఏదో నీ వాక్యాలు చెప్పుకొని పోన్నట్టుగా చదువుతున్నారు. వాళ్ళిద్దరూ అంత అన్యూన్యంగా ఉన్నారు సంఘానికి, కుటుంబంలో కూడా వాళ్ళిద్దరూ అంత అన్యూన్యంగా ఉన్నారు. కొంతమంది ఇళ్ళకి పోతే ఏనండి బాగినండి, కొంతమంది వెళ్ళకపోతే మళ్ళా ఇంటికి వెళ్ళాలి అనిపించాలి. ఎందుకురా ఇంటికి వచ్చిన బాబు అనకూడదు. తలకాయ పెట్టుకుని వచ్చారు చెప్పు, మీరు కొట్టుకుంటారు లేదు అది లేదు. వచ్చిందా సౌండ్? ప్రయత్నం చేయండి ఒకసారి, పర్వాలేదు చేయండి. నా తెలుగు అర్థం కదా? ఇందులో చెప్పమ్మా, దీన్ని ఏమంటారు?
సరిగ్గా సరిపే సరిపే మాట ఒకసారి ప్రయత్నం చేద్దాం. మనం ఎవరైనా ఇంటికి వెళ్తే ఏమన్నదా? అవునండి, నేను చెప్తాను. ఒకళ్ళ ఇంటికి వెళ్తే మళ్ళా ఇంటికి వెళ్ళాలి అనిపించే విధంగా ఉండాలి. ఎందుకురా ఈ ఇంటికి వచ్చిన బాబు అని తలకాయ కొట్టుకోకూడదు. వాళ్ళ సాక్ష్యం చూస్తుంటే, వాళ్ళ ప్రేమ చూస్తుంటే నాకు తెలిసి నేను వాళ్ళకి మనవాడు వయసు ఉంటానండి, లేదంటే కొడుకు వయసు ఉంటాను. నాకు అంత గౌరవం ఇవ్వాల్సిన అవసరం లే. కానీ అయినప్పటికీ కూడా ఒక దైవజనుడు, అది ఆ తల్లి నేర్పినటువంటి పాట మనకి. ఆమె ఎవరు నేర్పిన పాట అండి? ఆమె ఎప్పుడో కొన్ని ఇత్తనాలు వేసింది హృదయంలో. రాజన్న గారికి తల్లి గారికి వాళ్ళిద్దరు భార్యాభర్తలకి ఏదో ఒక సందర్భంలో, అన్ని సందర్భాల్లో అత్త పక్కన కోడలో ఆ కొడుకు కూర్చొని మాట్లాడుకునేది అరుదు. అందరూ ఉన్నప్పుడు అయితే కొంచెం బాగుంటుంది, కానీ కొద్దిమంది ఉన్న పర్వాలేదు, ఆ సందర్భం వచ్చినప్పుడు మాట్లాడాలి. హల్లెలూయా. చాలా వరకు అత్త కూర్చున్నప్పుడు కోడలు కొడుకు పక్క పక్కన కూర్చొని ఏమన్నా కుటుంబ విషయాలు, సమాచారం చేసుకునే విషయాలు, పంచుకునేటువంటి విషయాలు చాలా తక్కువ. నేను అనుకుంటున్నాను అలాంటి కొన్ని సందర్భాల్లో ఏదో ఒక సందర్భంలో రాజన్న గారు తన భార్య ఇద్దరు పక్క పక్కన కూర్చోబెట్టుకొని శాంతమ్మ గారు కొన్ని మంచి ప్రేమ విత్తనాలు ఇచ్చే ఉంటది. ఆమె ఆ ప్రేమను బట్టి, ఆ భక్తులను బట్టి వాళ్ళ కుటుంబంలో గొడవలు రాలేదనో, వాళ్ళ కుటుంబంలో కొట్లాటలు రాలేదనో, వాళ్ళ కుటుంబంలో మాట్లాడుకునే కాదు, వచ్చి ఉంటాయి. ప్రతి కుటుంబంలో భార్యాభర్తల మధ్య చిన్న చిన్న ఏంటవి గిచ్చుకునేటివి, గిలుకునేటివి, మాట పడటం, తొందర పడటం, ఏ మూదు ముడుచుకుని అటుపక్క పడటం, ఆయన మూదు ముడుచుకుని అటుపక్క పడటం, ఇవి ఒక రోజు కాదు 2 రోజులకి జరుగుతూనే ఉంటాయి. మళ్ళీ వెంటనే ఇక తప్పదు కదా, దేవుడు రాసిచ్చాడు కదా. ఇక మళ్ళీ పొద్దున్నే ఏం తెమ్మంట నీకు, తెచ్చుకోబో. హల్లెలూయా. ఉన్నారండి? విన్నారా? అన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ వాళ్ళ కుటుంబంలో కూడా జరగలేదని చెప్పలేదు, కానీ జరిగి ఉన్నాయి, జరిగి ఉండొచ్చు. కానీ వాటన్నిటికంటే దేవుని యందు భక్తిని ఆమె కొద్దిగా ఎక్కువగా వాళ్ళకి నేర్పించవచ్చు. ఇప్పుడు వాళ్ళ కుటుంబంలో నిజంగా ఒక సేవకుడు ఉన్నారంటే అది సంతోషమా కదండి? ఇది వీళ్ళు చేసుకున్న ప్రార్థన కాదు, వీళ్ళ తల్లి వాళ్ళ అత్త చేసుకున్న ప్రార్థన. ఆమె నేనేమంటానంటే, నీ భక్తి ఇక్కడితో ఆగిపోకూడదు. నీ భక్తి నీ తర్వాత నీ పిల్లలకి జనరేషన్ వెంట జనరేషన్కి అదేమోనంటే పోతా ఉండాలి, స్టాప్ అయిపోకూడదు. అందుకే అంటాడు, నీ పిల్లల నీవు చూసిదు. ఎంత అద్భుతమైన ఆశీర్వాదం మాట అండి. ఇది ఎప్పుడు జరుగుతుందో తెలుసా? యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచితే జరుగుతాయి. యేసు ప్రభు ఒకసారి ఒక మాట అన్నాడు, అంటే ఆయన చాలా మాట్లాడినాడులే, ఒక మాట కాదు, చాలా మాట్లాడినట్టు వాటిలో ఒక మాట చెప్తాను. ప్రభువా నన్ను పిలుచు ప్రతివాడు, చెప్పండి, ప్రభువా నన్ను పిలుచు ప్రతివాడు, చెప్పట్లా, ప్రభువా నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు. పరలోకమందున్నటువంటి నా తండ్రి చిత్త ప్రకారం చేసేవాడు. పరలోకంలో తండ్రి చిత్తం ఏంటి? హల్లెలూయా. పరలోకంలో ఉన్నటువంటి తండ్రి అయినటువంటి దేవుని అయినటువంటి యెహోవా దేవుని యొక్క చిత్తం ఏమిటి? ఆ చిత్త ప్రకారం చేయి. ఇదిగో నేను నా తండ్రిని ఏకమై ఉన్నా. నేను చెప్పే మాట యందు విశ్వాసం ఉంచువాడు, నేను చెప్పిన మాట ప్రకారం చేసేవాడు నా తండ్రి చిత్త ప్రకారంగా చేసినట్టే. ప్రైజ్ లార్డ్. నేను నేరుగా తండ్రి అయినటువంటి దేవుడు కనబడి ఏం చెప్పడు. ఎందుకంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తండ్రి అయినటువంటి దేవుడు వాళ్ళు ఒకటే ఉన్నారు. హల్లెలూయా. వాళ్ళు ఏమైనారండి? ఒకటే అయినారు. అందుకే యేసు ప్రభు వారు ఇక్కడ ఈ ఒక మాటలు చెప్పినాడు, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను. చదువుదాం ఒకసారి. చనిపోయినను బ్రతుకును. విశ్వాసం ఉంచువాడు ఒకవేళ చనిపోయాడు కంటే మరలా ఏం చేస్తాడు? బ్రతుకుతాడు. తర్వాత వచనంలో బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు. ఈ మాట మన గురించి చెప్పబడతా ఉంది. ఇప్పుడు మనం బతికున్నాం.
మరణం ఎన్ని రకాలండి? నేను ఎక్కువ మిమ్మల్ని క్వశ్చన్ అడగను, నాకు తెలిసి చెప్పండి, పర్వాలా. ఎందుకంటే నేను అంతకుముందు కూడా చెప్పాను, మనకి చాలా తెలుసు, చాలా తెలియకపోవచ్చు, కానీ మనం నేర్చుకునే విధంలో ఉన్నాం. ఆమె ఆమె ఒక్కసారి జన్మిస్తే 2 మరణాలు ఉన్నాయి కదా. ఒక్కసారి జన్మిస్తే 2 మరణాలు, 2 సార్లు జన్మిస్తే 4 మరణాలు. ఏమండి? అంతేగా లెక్క. ఒక్కసారి జన్మిస్తే 2 మరణాలు, మరి 2 సార్లు జన్మిస్తే, అవునా? అదేనండి వాస్తవం. ఒక్కసారి జన్మిస్తే 2 మరణాలు, 2 సార్లు జన్మిస్తే 1 మరణం. ఆమేన్ ఆమేన్. ఎట్లా? ఆత్మీయ మరణం, శారీరక మరణం. ఒక్కసారి జన్మించిన వాళ్ళకి 2 మరణాలు ఉంటాయి, మరి 2 సార్లు జన్మించిన వాళ్ళకి ఏ మరణం? అది శరీర మరణం. దానికి ఎందుకు అంత ఆలోచన చేస్తున్నారు? ఒకసారి జన్మించిన వాళ్ళకి శరీరాన్ని చచ్చిపోతాడు, ఆత్మీయంగా వాడు నరకాగ్నిలో పోయి చేస్తాడు. 2 మరణం, 2వ మరణం నరకాగ్ని. అయితే యేసు ప్రభువు నందు విశ్వాసం ఉంచేవాడు. ఇప్పుడు బ్రతికి ఉన్న మనం విశ్వాసం ఉంచితే, బ్రతికి ఉన్న మనము యేసు నందు విశ్వాసం ఉంచితే చనిపోయిన, అది నా వాక్యం, ఎన్నటికీ చనిపోడు. ఈ మాట నమ్ముతున్నావా అని ఎవరిని అడుగుతున్నారు? ప్రైజ్ లార్డ్. ఈ మాట నమ్ముచున్నారా? మీరు నమ్ముచున్నారా? ఆ రోజు యేసు ప్రభు అని అడిగినాడు, నమ్ముచున్నావా అన్నాడు. ఈరోజు నేను ఒక సేవకుడిగా ఈ ఒక మాట వచ్చింది కాబట్టి నమ్ముచున్నావా? గట్టిగా చెప్పండి. నమ్ముచున్నాను. నమ్మాలి. యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచితే మనం చనిపోయినా తిరిగి లెగుస్తాం. ఇట్లా మనం ఒకవేళ యేసు ప్రభు రాక ఆలోచన చనిపోతే మన జ్ఞాపకార్థ కూడికలు మన పిల్లలు చేసుకుంటారు, ప్రైజ్ లార్డ్. లేకంటే మన అల్లులు చేసుకుంటారు, ప్రైజ్ లార్డ్. లేదంటే మన కోడలు చేస్తారు, మన మనవరాలు ఎవరిలో ఒకరు చేస్తారు, చేసి తీరుతారు. ఆమె మనం బతికి యేసుక్రీస్తునందు విశ్వాసం వచ్చి బ్రతికి చనిపోవడం గొప్పది, ప్రైజ్ లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. అందుకే చెప్పిన ప్రభువా 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 నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో వెళ్ళడు. సంగమా దేవుని బిడ్డలారా, మీ చేతుల్లో ఇవ్వనటువంటి బైబిల్ గ్రంథం, పరిశుద్ధ గ్రంథం, అందులో 66 పుస్తకాలు ఉన్నాయి. ఎన్నున్నాయి? చాలా జాగ్రత్తగా నిదానంగా వాటిలో ఉన్నటువంటి వాక్యాలు చదవండి. సంఘంలో ఆదివారం దైవజనులుగా ఉన్నటువంటి మేము ఆ సత్యవాక్యాన్ని ప్రకటిస్తున్నామా లేదని ఇంటికి వెళ్ళి వాటిని ధ్యానం చేయండి. ఒకవేళ మేము చెప్పేటువంటి వాక్యానికి ఇక్కడ రాయబడినటువంటి వాక్యానికి వ్యత్యాసం ఉంటే మమ్మల్ని అడగండి. అది తప్పుడు బోధ, ఒకవేళ తప్పు విధంగా ఏమైనా ప్రకటన చేస్తున్నారా, లేకంటే దేవుడికి వ్యతిరేకమైనటువంటి బోధలు ఏమైనా వస్తున్నాయని కనిపెట్టండి. అన్ని బోధలు నమ్మదగినవి కాదు, అన్ని వాక్యానుసారంగా అందరూ చెప్తున్నారని కాదు. నీవు దేవుని యొక్క జ్ఞానం కలిగినటువంటి స్త్రీగా, దేవుని యందు భక్తి కలిగినటువంటి స్త్రీగా, దేవుడు నీ చేతిలోకి ఇచ్చినటువంటి 66 పుస్తకాలు కలిగినటువంటి పరిశుద్ధ గ్రంథం నీ చేతిలో దేవుడు ఎందుకు ఇచ్చాడంటే, నీ ముందు నిలబడి మాట్లాడుతున్నటువంటి ప్రసంగికుడు ఆయన బైబిల్లో నుంచి మాట్లాడుతున్నాడా, బైబిల్ బయట అనేకమైన విషయాలు చెప్తున్నాడా? చాలా జాగ్రత్తగా గమనించాలి. చివరి దినాల్లో మనం ఉన్నాం. ఆమేన్. కడవరి దినాల్లో ఉన్నాం. సత్యం ఒక సమయం ఒక పక్కన సత్యం మోయబడుతుంది, ఒక పక్కన అబద్ధ బోధలు ఎక్కువైపోతా ఉన్నాయి. బి కేర్ఫుల్. జాగ్రత్త, చాలా జాగ్రత్తగా ఉండండి. ఇది పరిశుద్ధ గ్రంథం. దీన్ని అపవాదైనటువంటి సాతాను వాడికి అనుకూలంగా కూడా కొన్ని బోధనలు తీసుకొస్తున్నాడు. ఏంటంటే ఏమంట? వాడికి అనుకూలమైనటువంటి బోధనలు కొన్ని వస్తున్నాయి, వాడికి నచ్చిన బోధలు కొన్ని చెప్తా ఉన్నాడు. అవి చెప్తున్నప్పుడు సంఘం అంతా కూడా ఏకమై వాటిని అంగీకరిస్తా ఉన్న సంఘాలు కొన్ని లేకుండా పోలేదు. అందుకే ప్రభువా ప్రభువా నన్ను పిలిచేవాడు నా రాజ్యంలో వారసుడుగా యేసయ్య చెప్తున్నాడు. ఆయన చెప్తున్న మాట అమూల్యమైనటువంటి మాట, శ్రేష్టమైనటువంటి మాట. నేను అందుకే చెప్పిన ఆరంభంలో చెప్పిన అద్భుతమైనటువంటి మాట, నా యందు విశ్వాసం ఉంచువాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. బలో యేసు మసీహ్కే జై. ఆయన చెప్తున్నటువంటి మాట, ఆయన మాట్లాడుతున్నటువంటి మాట బోధకుల వైపు చూడొద్దండి, యేసు క్రీస్తు ప్రభు అయినటువంటి నా వైపు చూడండి.
ఉంచండి, నా యందు విశ్వాసం ఉంచండి, నేను మీ కొరకు నా ప్రాణాన్ని పెట్టాను అన్నాడు. చాలా దీర్ఘంగా ఆలోచన చేస్తున్నారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దయచేసి చెప్తున్నా, కనబడుతున్న ప్రతి ప్రసంగం, వింటున్నటువంటి ప్రతి ప్రసంగం విను. దాంట్లో ఏది సత్యం ఉందో అది తీసుకో. వినొద్దని చెప్పను. అకోజ్ ఈరోజు మనకి మొబైల్ ఫోన్లు వచ్చినాయి, అనేకమైన ప్రసంగాలు మన మధ్యలోకి వస్తున్నాయి. విను. నీ ఆత్మీయ ఎదుగుదల కోసం వాటిని విను, నీ ఆత్మీయ క్షేమం కోసం వాటిని విను, నీ ఆత్మీయంగా నువ్వు వర్ధిల్లడానికి విను. ఏదైనా ఒక వాక్యం నీ ఆత్మీయ ఎదుగుదలకు లేకుండా పోయిందంటే ఆ ప్రసంగాన్ని నువ్వు చెవిని పెట్టుకోవద్దు, ఆ ప్రసంగాన్ని హృదయంలో చేర్చుకోవద్దు. యేసు ప్రభువు అన్నాడు, ఏమన్నాడు? ఈ ఒక్క వాక్యం దగ్గర అవుతా, దేవుని స్తోత్రం కలుగుతాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క వాక్యం దగ్గర నేను ఆగిపోతున్నా. యేసు ప్రభువు అన్నాడు, నా యందు విశ్వాసం ఉంచు. పేతురు, నీ విశ్వాసం ఎక్కడా అన్నాడా లేదా? అల్ప విశ్వాసి అన్నాడు. అంటే ఏంటి? అప్పటి వరకు ఉన్నటువంటి విశ్వాసం కొంచెము, చెప్పాలి మీరు, అప్పటి వరకు ఉన్నటువంటి విశ్వాసం కొంచెం తగ్గింది. గట్టిగా చెప్పండి, తగ్గిపోయింది. యేసు ప్రభువు అందుకే దండించాడు, యేసు ప్రభువు అందుకే గద్దించాడు. నువ్వు మమ్మల్ని గద్దిస్తావా, నువ్వు మమ్మల్ని తిడతావా, చూడు నీతో పాటు మేము రాము, మేమేమి మా పని చేసుకుంటామని ఏ పేతురు పోలేదే. పోయినాడంటే గద్దించడం లేదా, తిట్టేయడం లేదా? అల్ప విశ్వాసి. ఇప్పుడు నేను మిమ్మల్ని చూసి అంటే ఎలా ఉంటుంది? ఇక్కడ బయటకి వెళ్తుంది ఆశ్రయ ఒక్క నిమిషం ఎట్లాగయ్యా నువ్వు అట్లా కట్టాసి ఏమంటా? ఎట్లాగయ్యా నన్ను చూసి నువ్వు అట్లా అంటావు? నా భక్తి నీకు తెలుసా? నా ప్రార్థన నీకు తెలుసా? నాకున్నటువంటి విశ్వాసం నీకు తెలుసా? తెలియకుండా ఎందుకయ్యా నోట్లో వచ్చిందలా మాట్లాడతావు? 3.5 సంవత్సరాలు యేసు ప్రభుతో నడితే యేసు ప్రభు పేతురు చూసి చెప్పిన మాట అల్ప విశ్వాసి అన్నాడు. ఇంకోసారి కడ ఏమన్నాడు? ఇంకోసారి కడ సాతానా అన్నాడు. మిమ్మల్ని చూసి సాతానా అంటే ఒప్పుకుంటారా? ఏమండి ఒప్పుకుంటారా? పేతురు ఆ రోజు సహించాడు కాబట్టి పేతురుని సంఘానికి స్తంభాలు పెట్టేసాడు. ఆమేన్. పేతురు ఓర్చుకున్నాడు కాబట్టి ఆ రోజు దేవుడు సంఘానికి ఆయన మీదే, నీ ద్వారా నా సంఘాన్ని ప్రారంభిస్తానన్నాడు. పేతురు గురించి జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలన్నీ చెప్పుకుంటే అద్భుతంగా ఉంటాయండి. యేసు ప్రభు శిష్యుల గురించి చెప్పుకుంటూ, యేసు ప్రభు శిష్యులు ఎప్పుడు యేసు ప్రభు చేత కొన్ని చదవలు వచ్చి వారు తింటానే ఉన్నారు. కొంతమంది సేవకులు సంఘం లేదని అంటే, ఇంకా ఒకవేళ పెద్ద లేదని అంటే, లేకంటే పెద్దమ్మలు ఉంటారుగా, ఉంటారంటండి సంఘ పెద్దమ్మలు ఉంటారు కదా, మన కాడికి వయసులో పెద్ద వాళ్ళు ఏదనంటే ఓర్చుకో, వాళ్ళు మన క్షేమాన్ని కూడా చెప్తున్నారు. ఆమేన్. అది మంచైనా చెడ్డైనా చిన్నోడైనా పెద్దైనా మన కాడికి పెద్దోళ్ళు ఏదైనా ఒకటి మేలు మనం చెప్తుంటే అది నా మంచి కోసమే, అది నా మేలు కోసమే అని తీసుకో. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. తప్పలేదు, తప్పే లేదండి. యేసు ప్రభు చెప్తున్నటువంటి ఆ మాట చాలా బాగుందండి. నా యందు విశ్వాసం ఉంచు. చెప్పండి, పక్కన ఒకసారి చేసి ఆ మాట చెప్పండి. ఆ మాట మాత్రం చెప్పండి. నా యందు విశ్వాసం ఉంచి వాడు చనిపోయిన బ్రతుకున్న మాట చెప్పండి. ఇప్పుడు మీరు చేయబడుతుంది కదా, ఆ నా యందు అనే దగ్గర యేసు యందు విశ్వాసం ఉంచి వాడు చనిపోయిన మాత్రం చెప్పండి చూద్దాం. చేయబడుకోనండి. ఇది నన్ను కొట్లాడుకుని వచ్చారే ఈరోజు ఇంటి దగ్గర ఏమన్నా ఏమన్నా ఫైటింగ్ పడేసి వచ్చారా? ఎట్లా ఏం లేదు కదా, మన చేతులు కొట్టుకొని చెప్పండి, పర్లేదు. యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకుతాడు. జిందా హే. అంతేనా? ప్రైజ్ లార్డ్. అంతే. ఆమేన్. మన జాతి మన అనేది వేరండి. ఆమేన్. మనం మామూలుగా
కాదు, మన మోకాలు అయితే భూమి అదగాల. నువ్వు మోకాలు అయితే ఇంట్లో భూమి అదగాల. నీ మోకాలకు అంత 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 శక్తి ఉంది, వేసే అంత శక్తి పెట్టాడు. మనకు తెలియదు ఆ శక్తి విలువ. కొన్ని సమయాల్లో మనలో ఉన్నటువంటి బలాన్ని, మనలో ఉన్నటువంటి శక్తి కొన్ని సమయాల్లో మనకు తెలియదు. అవును కదండి. యేసు ప్రభు శక్తి మనలో ఉంటే మన మామూలు పౌలును శీలాను చేసి ఏమన్నారు? భూమిని తలకిందులు చేసేవారు ఎక్కడికి వచ్చి ఉన్నారు. ఎక్కడికి? వాళ్ళ ప్రాంతానికి పోయర్లే. ఆడని దెయ్యాలు పట్టుకుని గడగడ ఆడుతున్నాయి. వాళ్ళని చూసి చెప్తుంది దెయ్యం ఏమని? అయ్యో వీళ్ళు భూమిని తలకిందులు చేసేవాళ్ళు ఎక్కడికి వచ్చారు రా, ఆ ప్రదేశం అనుకుని ఆ ప్రదేశం నుంచి పారిపోయి ఈ ప్రదేశానికి వచ్చినట్టు దెయ్యాలు. యేసు ప్రభు ఏం చేశాడు? వాళ్ళిద్దరిని ఆ ప్రదేశం నుంచి వీళ్ళిద్దరిని కూడా ఈ ప్రదేశం తీసుకొచ్చాడు. ఇప్పుడు ఎన్న ఏం జరుగుతుంది? దెయ్యాలు చెప్తున్నాయి. ఏం చెప్తున్నాయండి? అక్కడి నుంచి ఏడుకు వచ్చాము, ఇక్కడ నుంచి ఎక్కడికి పంపిస్తారు స్వామి, మీరు ఎక్కడికి వచ్చారు? తలకింద చేయడానికి, భూమిని తలకింద చేయడానికి వచ్చారా? దెయ్యాలు చెప్తున్నాయండి. సేవకు గురించి సాక్ష్యం. పేరు పౌలు ఏమని వచ్చా? మొయ్ నోరు మొయ్ సైతానా మీద నా గురించి సాక్ష్యం చెప్పేది. మేము యేసు ప్రభువు శిష్యులు అని మాకు తెలుసు, నువ్వేందుకు చెప్తావు? నీకు ఆ అధికారం లేదు. మొయ్ నోరు అన్నాడు, అంటే నేను నోరు చేసేది సైతాన్. ఎంత అధికారం చూడండి యేసు ప్రభు బిడ్డకి. మనకి ఎంత ఫోరం తెలుసా? ఆమేన్ ఆమేన్ ఉందా లేదా? చెప్పలేదు, పర్లేదు చెప్పిన యేసు ప్రభు మాట మీ నోట్లో వస్తే మీకు శక్తి ఉన్నట్టే. దాన్ని మీరు ఉపయోగించుకునే తీరుని బట్టి ఉంటుంది, దాన్ని మీరు వాడుకునే తీరుని బట్టి ఉంటుంది. యేసు ప్రభు నామం చెప్తూ చెప్తూ చెప్తూనే ఉండండి. బ్యాగ్ తగిలించుకొని క్యాంప్ ఆఫీస్కి పోతున్నావా? యేసయ్య నాతో రా, యేసయ్య నాతో, యేసయ్య నాలో నడిపించు. ట్రైన్ ఎక్కుతున్నావా? యేసయ్య నన్ను ఎక్కించయ్యా. ఎందుకంటే కొన్ని సమయంలో ట్రైన్ ఎక్కిపోయి కూడా కాలు జారి బండి వాళ్ళు ఉన్నారు. ప్రభు యేసయ్య నేను బస్సు ఎక్కుతున్నాను, ప్రభు యేసయ్య నేను బండి నడుపుతున్నాను, ప్రభు నువ్వు నాతో ఉండు, ప్రభు నాలో ఉండు, ప్రభు నన్ను నడిపించు, ప్రభు. ఎప్పుడు ఆయన నామ స్మరణ వస్తానే ఉండాలి. ఎంత బాగు అది విశ్వాసం. నువ్వు యేసు ప్రభు నామం చెప్తూ 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 ఉండగా చెప్తూ ఉండగా దుష్టుని దగ్గరగానే భయపడతాడు. ఆమేన్. ఇంకొక వచనం చదువుకుంటున్నాం. రోమపత్రిక 14:8. రోమపత్రిక 14:8. మనము బ్రతుకుటను ప్రభువు కోసమే బ్రతుకుతున్నాము, చనిపోయినను ప్రభువు కోసమే చనిపోవచ్చున్నాము. కాబట్టి మనం బ్రతికినను చనిపోయినను ప్రభువు వారమై ఉన్నాము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. అక్కడ చూడండి, మనం బ్రతికినను ప్రభు కోసమే, చనిపోయినా ప్రభు కోసమే, మనం ఏమై ఉన్నా ప్రభు కోసమే, మనం ఎలా ఉన్నా ప్రభు వాళ్ళమే. నేను నామేం చెప్తారేమో నేను అప్పుడప్పుడు ఎదురు చూస్తానండి మీ దగ్గర నుంచి. నేను ఎదురు చూసేటికి అప్పుడప్పుడు మీరు చెప్తా ఉండండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏమంటా? తొమ్మిదో వచ్చిన ఒకసారి చదువుతుందండి. కొంచెం బలంగా వాక్యం చదివితే అంటున్నారంటే జీవం అట్లా పడదా. మనం బ్రతికినను అట్లా మీరు బాగా చదువుతున్నారు. ఆ మాటలో జీవం రావాలి. తాను మృతులకును జీవులు సజీవులకును ప్రభు అయి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొట్టు చప్పట్లు ఆయనకి. అందుకు ఆయన మృతులకును సజీవులకును ప్రభు అయి ఉన్నాడు. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఆయన యందు ఆ రోజు తల్లి శాంతమ్మ గారు విశ్వాసం ఉంచారు. కాబట్టి నేను మరలా చెప్తున్నా, రాజన్ గారి కుటుంబం అంతగా ఈ రోజు సంఘంలో ఉంది. ఒక దైవజనుడు వాళ్ళ ఇంటికి దేవుడు నడిపించాడు. కారణం తెలుసా? మృతులకును సజీవులకును ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు యందు విశ్వాసం ఉంచిందాయమ్మ. ఈ రోజు మనము కూడా మన పిల్లలకు అదే భక్తి నేర్పాలి. మనం ఆ భక్తిలో వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుడి మాట దీవించును గాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం.
మనిషికి తన మనసే ఒక సరసాలురా, మమతలు మమకారాలు బంధాలురా. మనిషికి తన మనసే ఒక సరసాలురా, మమతలు మమకారాలు బంధాలురా. వల్ల కాటి వరకేరా భవబంధాలు, కల్లానికి చేరవురా అనుబంధాలు. వల్ల కాటి వరకేరా భవబంధాలు, అవి కల్లానికి చేరవురా అనుబంధాలు. కల్లలైన కలలు మానవా, ఎల్లవేళలా ప్రభుని వేడవా. కల్లలైన కలలు మానవా, ఎల్లవేళలా ప్రభుని వేడవా. తప్పిదములు దాచువాడు వర్ధిల్లడు, అవి ఒప్పుకొని విడిచిపెట్టు ఓ సోదరా. తప్పిదములు దాచువాడు వర్ధిల్లడు, అవి ఒప్పుకొని విడిచిపెట్టు ఓ సోదరి. మూడు నాళ్ళ ముచ్చట కోసం ఈ మనిషి పడే తపన చూడరా. మూడు నాళ్ళ ముచ్చట కోసం ఈ మనిషి పడే తపన చూడరా. నీటి బుడగ లాంటి జీవితం ఈనాడు సమసిపోవును ఎరగం. నీటి బుడగ లాంటి జీవితం ఈనాడు సమసిపోవును ఎరగం. ప్రభువా, ఈరోజు జ్ఞాపకార్థంగా శాంతమ్మ గారిని మేము జ్ఞాపకం చేసుకున్నాం. తల్లిగారు నాయన నీ యందు భక్తిని భయమును కలిగి లోకంలో విశ్వాసం ఉంచి ప్రభువా తన కుటుంబ వారందరినీ ప్రభువాని సన్నిధికి నడిపించుకున్నాను. ఆయన ఆయా కుటుంబాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను. ఈ రోజునైనా ఈ తెలుగు బాప్టిస్ట్ సంఘంలో ఉన్నటువంటి ప్రభువా, నా ప్రియమైనటువంటి ప్రభువాని బిడ్డలందరి కొరకు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాను. అయ్యా ఈ లోకం మాకు శాశ్వతం కాదనేది మాకు తెలుసు. యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనంలో మీరు చెప్పినట్లుగా నేనే జీవమును నేనే పునరుద్ధానము, నా యందు విశ్వాసం ఉంచువాడు మరణించి నేను చనిపోయిన తిరిగి బతుకుతాడన్నావు. ఆయన బ్రతికి నా యందు విశ్వాసం ఉంచిన వాడు ఎన్నడూ చనిపోడు అన్నావు ప్రభా. దైవమా, ఈరోజు ఈ కూడికి వచ్చినటువంటి నీ బిడ్డలందరినీ చేతికి అప్పచెప్తున్నానయ్యా. విన్నటువంటి వాక్యానుసారంగా మా భక్తిని మా విశ్వాసాన్ని కాపాడుకోవడానికి సహాయించు. కల్పనా కథల వైపు కాకుండా ప్రభా ఏదేదో బోధలు చెప్తున్నా బోధలు కాకుండా సత్యం ఏంటిది, సత్యాన్ని తెలుసుకొని మేము ప్రవర్తించడానికి మా మనోనేత్రాలు ఇంకనూ వెలిగించే, ఇంకనూ బోధించే. మా వల్ల ఏమి కాదయ్యా, మా వల్ల ఏమీ కాదయ్యా. నీటి మీద బుడగలాంటి మా జీవితం ప్రభు, నీటి మీద బుడగలాంటి జీవితం కొరకు ఎన్నో ఆరాటాలు పోరాటాలయ్యా. మా భక్తిని నీ దగ్గరికి తీసుకొచ్చే భక్తిగా ఉంచేయ్యా. భక్తిలో పరిశుద్ధత అంటే ప్రభు సంఘ బిడ్డలు ఒక్కొక్కరు నీ చేతిలో కప్పచెప్తున్నాను ప్రభు. నీ కొరకు ఇంకా నిలబడటానికి సహాయం తెచ్చాను ప్రభు. నీ రాజ్యంలో వాసులు అవడానికి ప్రభు, యేసయ్య పేర్లు దక్కించుకోవడానికి ప్రభు మా మీద ఇంకా మీ శక్తిని ఇచ్చింది అయ్యా. మీ కొరకు ఇంకా మేము ప్రభు యేసయ్య ప్రతిరోజు పరివర్తన చెందాలయ్యా. మీరు దీవించండి, మేలుతో నింపుతండి. ఇది అద్భుతమైనటువంటి మాట ద్వారా ప్రభు నాతో అందరితో మాట్లాడి మీకు వందనాలయ్యా. విశేషంగా ప్రభు ఈరోజు ప్రభు ఈ కొడుకుని ఏర్పాటు చేసుకుని ఇశ్రాయేల్ సార్ గారి కుటుంబాన్ని, రాజుదేవి గారి కుటుంబాన్ని మీరు దీవిస్తున్నాండి అయ్యా. మా సంఘ బిడ్డలందరినీ మీరు దీవిస్తున్నాండి ప్రభు. ప్రయాణం అయి వెళ్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి. మా సంఘస్థులు ఇంకా ఎంతో మంది రాలేకపోయారు ప్రభు. వారి అవసరాలు అక్కర్లు ఏమైనా మాకు తెలియదు కానీ ప్రభు వాళ్ళందరికీ మీ హస్తం ఎల్లవేళ తోడుగా ఉంచండి ప్రభు. వారిని మీరు కాపాడండి అయ్యా, ఆదుకోండి అయ్యా, ఆదరించండి ప్రభు.
కష్టంలో ఉన్నవారు కష్టాన్ని, కన్నీరుతో ఉన్నవారి కన్నీరుని, వేదనలో ఉన్నవారి వేదన తీర్చి నేనున్నాను అని చెప్పి ప్రభా మరొకసారి నీ మాట ద్వారా అయ్యా వారిని ధైర్యపరుస్తున్నట్టే, వారిని బాగుపరుస్తుంటాయి, వారికి ఆరోగ్యాన్ని ఇవ్వమని మమ్మల్ని తగ్గించుకుంటూ యేసయ్య నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. పరలోక ప్రార్థన చేసుకో. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరును గాక. మానుదిన ఆహారాన్ని మాకు దయచేయి, మారుణస్తులను క్షమించిన ప్రకారం మారుణము క్షమించు, మమ్మల్ని శోధనలకు తేక దృష్టి తప్పించు. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. తండ్రి అయిన దేవుని యొక్క దీవెన, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్య సహవాసం కూడి వచ్చిన అందరికీ, ఈ లోకంలో పరిశుద్ధులకు, నీతిమంతులకు, ఆయన సేవ చేసిన సేవకులకు, విశేషంగా ఈరోజు కూడికి పెట్టుకున్నటువంటి ఆ కుటుంబ సభ్యులకు సదాకాలం తోడే నడిపించును గాక.